అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా వాసులు తమ యొక్క పూజలు నృత్యాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన ఐక్యత అధ్యక్షులు మాట్లాడుతూ నేను పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ఐక్యత జిల్లా అధ్యక్షులను ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలు అలాగే గిరిజన సోదరి మనందరూ కొండ కోణల నుంచి తరలి రావడం జరిగింది. ఈరోజు పార్వతీపురం ఐటీడీఏ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కన్నుల పండుగ కన్నుల వేడుక ప్రతి గ్రామం నుండి రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేయమనగా ప్రపంచంలో ఉన్న ఆదివాసులందరూ ముందుకు సాగాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రభుత్వాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రపంచ దేశ మొత్తం కూడా ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం దేనికైందంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 1982లో ఒక ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఒక 26 మంది కూర్చుంటే దాన్ని ఏకీభవించి 144 దేశాల ఆదివాసులందరూ కూడా ఏకమై ఈరోజు మన ఐక్యవేదిక అది మన ప్రపంచ మన ఐక్యరాజ్య సమితిలో కూర్చుండి అన్ని ఎక్కడో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఒక సెలబ్రేషన్ అనేది లేదు. వాళ్ళు గిరిజనులందరూ కూడా ఒక వేదికపై వెళ్ళటం లేదు. కాబట్టి మాకు కూడా ప్రపంచ దేశంలో 144 దేశాలు ఐక్యరాజ్య సమితి అనేది ఈరోజు తీర్మానం చేసింది. ఆ తరుణంలో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 144 దేశాల్లో ఉన్నటువంటి గిరిజనులు ప్రపంచ దేశాల్లో అయితే 6700 మంది 6700 భాషలు ఉన్నాయి. ఇది మన ఇండియాకి వచ్చేసరికి మన భారతదేశంలోకి వచ్చేసరికి 467 మా యొక్క గిరిజన భాషలు ఉన్నాయి. దానికి అనుగుణంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో జరుపుకున్నటువంటి ఏజెంట్గా మాకు మ్యాక్సిమంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈరోజు కన్నుల పండగ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు రేపు ఇంకా డెవలప్మెంట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. మరి గిరిజనులు ఎక్కడున్నారంటే ఎక్కడైతే ఫారెస్ట్ ఉందో ఫారెస్ట్ ఉన్న ఏరియాలో దట్టమైన అటవుల్లో అంతా విషము పులులు అనేక కార్యక్రమాల్లో అక్కడ ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు చేయాలని ఐక్యరాజ్య తీర్మానం అనేది జరపడం జరిగింది. ఆ తరుణంలో ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి అరకొర జీవితంతో ఆ అర్ధాకలతో ఈరోజు గిరిజనులందరూ కూడా ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినప్పుడు కూడా గిరిజనులకు నిజమైన ఇది లేదు. తర్వాత ఏంటంటే మాకు ఆ శాపమో మరి దేవుడు కల్పించిందో తెలియదు. కానీ ఇక మా గిరిజనేతరులు కొంతమంది దొంగ సర్టిఫికెట్లతో అనేక హంగులు ఆర్భాటాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అధికారులు కానీ నాయకత్వంలో కానీ. అది కాకుండా మన్యం జిల్లాలో చూస్తే మాకు ఎంతో శాపం గత 4-5 శతాబ్దాలు నకిలీలు చేతుల్లో ఉండేది. దానికి అనుగుణంగా మన ఐటీడీఏ కూడా పనిచేసింది. కాబట్టి మనం కూడా రేపటి భవిష్యత్తు భావితరాలకు ఉపయోగపడాలనుకుంటే ఈ రోజున్న సంక్షేమ పథకాలు కానీ ఈరోజు చేసిన డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ అన్నీ కూడా డిస్ప్లే చేసి ఇది తర్వాత మరొకటి ఏంటంటే చాలా దయనీయమైన పరిస్థితి పార్వతీపురం ఐటీడీ పరిస్థితి. సీతంపేట ఒకటైతే పాడేరు ఒకటైతే రంపచోడవరం ఒకటైతే ఎక్కడో గిరిజన ప్రాంతంలో లేని పార్వతీపురంలో ఈ గిరిజన ప్రపంచాధిపతి దినోత్సవం జరపడం చాలా దురదృష్టకరమని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పార్వతీపురం ఐటీడీకి ముఖద్వారంగా గుమ్మలక్ష్మీపురంలో దట్టమైన గిరిజనులు ఉన్నారు. ఇటు సాలూరు ప్రాంతంలో దట్టమైన గిరిజనులు ఉన్నారు. ఆ ఏరియాలో ఈ యొక్క ఆదివాసీ పండుగ జరిపినట్లయితే అందరి యొక్క గిరిజనులు అనాగరిగా ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా అవేర్నెస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశం లేకపోయిన పరిస్థితి మన పార్వతీపురం ఐటీడీఏ పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా మరి మీడియా ముఖంగా మీరు పెద్దలుగా మేధావులుగా అనేక మంది కూడా ఆలోచించి రేపటి భావితరాల కోసం మాకు ఎటువంటి ఆచారమే మాకు అండ, సంస్కృతే మాకు సంజీవులు లాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఈ సంస్కృతులు లేకపోతే ఈ ఆదివాసుల యొక్క సంస్కృతి కార్యక్రమాలు లేకపోతే ఈరోజు ఏ అధికారులు కానీ ఎవరు మాకు పిలిచే దిక్కే లేదు. కొద్దో గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎంతో కొద్దో గొప్ప అమలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి దానికి అనుగుణంగా 1967-68 ప్రాంతంలో శ్రీకాకుళం గిరిజన ఉద్యమ పోరాటం చాలా చక్కగా జరిగింది. ఆ రోజు ఏంటంటే వెట్టి చాకిరి పోరాటం జరిగింది. ఆ తరుణంలో తర్వాత
1982లో 81లో ఐటీడీఏలకు నెలకొల్పడం జరిగింది. ఉద్యమం చేస్తే కానీ గిరిజనులకు డొక్క నిండే పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఇప్పుడు కూడా ఒక 100 గ్రామాలకు గిరిజనులకు రోడ్లు లేవు, తాగునీరు లేవు. తర్వాత గిరిజన ఏరియా లోపల పౌష్టికాహారం లోపం అర్ధారహితంగా బతుకుతున్న పరిస్థితుల్లో మా గిరిజనుల పరిస్థితి. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న ఎలక్షన్ ముందు కూడా GO3 ఉండేది. GO3 అనేది గిరిజన జనానికి సంజీవం లాంటి ఊపిరి ఆగిపోతే ఆక్సిజన్ లాంటిది తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మరి దానికి అనుగుణంగా ఇవాళ పాడేరు వస్తుండ్రు ఆయన. మరి మా అందరికి మాట ఇచ్చినందుకు GO3కి బదులు ఆయన ఏ ఒక్క జీవోని తీసుకొచ్చారైనా కూడా 100% మాకు ఉద్యోగ కల్పన అనేది కల్పించడం అనేది అవకాశం ఉన్నది. మరి ఇప్పుడు కూడా దయానీయ పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు కూడా రీసెర్చింగ్ చేస్తుండ్రు. రీసెర్చ్లు చేయడం కాదు, ఏజెన్సీ లోపలికి ఆర్థికంగా డెవలప్ చేయడానికి అనేక ఆర్థిక వనరులు సేకూర్చాలి. అవసరమైతే మినీ ఇండస్ట్రీలు కొన్ని పల్లెటూరులో పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి పోడు వ్యవసాయం, ఊదలు, ఇవన్నీ కూడా మాకున్నటువంటి గిరిజనులకు ఉన్నటువంటి సాంప్రదాయ పనులు కూడా అన్ని కూడా కోల్పోయిన పరిస్థితి ఉన్నది. ఈరోజు కలుషితమైన నీరు, కలుషితమైన వాతావరణం ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి రేపటి ఆదివాసీ రేపటి రోజు కూడా ఈ రోజు రాకుండా రేపటి భవిష్యత్ తరాలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.